you very much. First of all, మూవీ ఇంత సక్సెస్ చేసినందుకు ఇట్స్ బీన్ రియలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. శ్రీని గారితో చేయటం కానీ, వారాహిలో చేయటం కానీ, ఇది నా సెకండ్ సినిమా అయినా సరే, అండ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఉందండి వారాహి నుంచి. ఇది నా సెకండ్ సినిమా అయినా సరే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలుకి చాలా చాలా హాయిగా, చాలా ఆనందంగా జరిగేది. అంటే షూట్ జరుగుతున్న ఎప్పుడు స్ట్రెస్ అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా గురించి బాగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు. చాలా సటిల్గా ఉంటుంది, ఏది ఆన్ ది ఫేస్ కానీ కొట్టినట్టు ఉండదు. చాలా యాబ్స్ట్రాక్ట్గా మనలో ఉన్న భావాల్ని కొంచెం లోపల నుంచి బయట ఆలోచింప చేసేటట్టు ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి కళ్యాణి గారి మ్యూజిక్ అంటే. అయితే నుంచి ఈ సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక పాట నాకున్న మ్యూజిక్ నా దగ్గర ఉన్న ప్లేలిస్ట్లో లూప్లో ఉంటుంది. మా సినిమాని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు అండ్ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వారాహి బ్యానర్లో నాది ఇది సెకండ్ మూవీ. యాజ్ అ టెక్నీషియన్గా నాకు నేను రెండు సినిమాలకు నాకు మంచి పేరు వచ్చింది. ఒకటి అందాల రాక్షసి అండ్ జో అచ్యుతానంద్. దానికి సాయి గారికి చాలా థ్యాంక్స్. అండ్ శ్రీను గారితో నాది ఇది ఫస్ట్ ఫిలిం. ఆయనతో ట్రావెల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా హిట్ అవ్వడానికి, మంచి పేరు రావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయండి. జో అచ్యుతానంద విషయంలో సోషల్ మీడియా అంతా కూడా శ్రీనివాస్ రైటింగ్ని అత్యంత అద్భుతంగా, అంటే హిమాలయాల పర్వతం మీద ఆయన కూర్చోబెట్టారు. అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ నా పేరును కూడా గుర్తు చేసుకుంటూ నా పాటను పూడుతున్నారండి. బట్ ఈ హిట్ అయింది కాబట్టి దీని గురించి ప్రాథమికంగా ముందు దృష్టి దాని మీదకి వెళ్ళిపోద్ది. కానీ నా దృష్టిలో నేను జో అచ్యుతానందాన్ని చూసినప్పుడు ఫస్ట్ వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, ఇంత మంచి పేరు వచ్చేది కాదేమో అని అనిపించింది. నారా రోహిత్, నాగ్ శౌర్య అండ్ రెజీనా అండి, వీళ్ళ ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా ఆకట్టుకుందంటే, దాంట్లో సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ ఇంతకన్నా వేరే క్యాస్ట్ని మనం ఊహించుకోలేం వీళ్ళని చూసిన తర్వాత. అండ్ అశోక్ కుమార్ గారు, నేను ఎన్నిసార్లు పొగిడానండి, ఎన్నిసార్లు మెచ్చుకున్నాను శ్రీనివాస్ దగ్గర. అండ్ బ్రదర్స్గా వాళ్ళిద్దరూ చూపెట్టిన వాళ్ళిద్దరి మధ్యన చూపెట్టిన బాండ్ మనకి ఎంతో అద్భుతంగా రిలేట్ అవుతా ఉంది. అండ్ ద వే రెజీనా యాక్టెడ్, అంటే ఒక హీరోయిన్లో అత్యంత గ్లామర్తో పాటు హోమ్లీనెస్ ఉండటం చాలా చాలా అరుదు హీరోయిన్స్లో. యు ఆర్ వెరీ లక్కీ దట్ వే రెజీనా. అండ్ పాటలు రిలీజ్ అయిన వెంటనే ఒకలాలన పాట, కళ్యాణ్ రాగంలో చేసిన పాట చాలా చాలా బాగా పాపులర్ అయిందండి. అండ్ ఆ పాట పాపులర్ అవడానికి వెనకాల నా డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేయకముందు అసలు ఫస్ట్ ప్రాజెక్టు నా కళ్యాణ్ రాగంలో ఒక పాట మీరు చేసి పెట్టాలండి, అన్నదమ్ముల మధ్యన ఎమోషనల్ సీక్వెన్స్లో వస్తుంది అన్నప్పుడు తప్పకుండా చేద్దాం అన్నాను. కానీ రాగం అంటే నాకు కూడా చాలా ఇష్టం. బట్ దిగిన తర్వాత అర్థమైంది నాకు ఎంత కష్టపడ్డాను. అంటే నా కెరీర్లో ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 1 month టు కంపోజ్ దిస్ సాంగ్. బట్ ఇద్దరం విపరీతంగా ప్రేమించేసామండి ఆ పాట. నాకు 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 వచ్చిన ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చిందండి. అంటే ఏమన్నాడంటే, అంటే రికార్డింగ్ అంతా అయిపోయి రకరకాలుగా ఒక 1000 సార్లు వినేసిన తర్వాత ఒకరోజు శ్రీనివాస్ నాతో ఏమన్నాడంటే, సార్ నాకు చిన్న ఒకటి చెప్పాలని ఉందండి. చెప్పండి సార్ ఏంటంటే, ఈ పాట నేనే కంపోజ్ చేసి ఇది నాదే అని చెప్పుకుని తిరగాలని ఉందంటే, నాకు అంత బాగా ప్రేమించేసాను ఈ పాటను అన్నాడు. సో నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ వస్తుందని నేను అనుకున్నాను నా జీవితంలో. థ్యాంక్ యూ శ్రీని ఫర్ బిలీవింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ ఇది నాకు రెండో సినిమా శ్రీనివాస్ తోటి. అండ్ వారాహిలో కూడా నాకు సెకండ్ మూవీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. పేరు చాలా చాలా సినిమాలకు వస్తూ ఉంటుంది, మంచి పేరు రావాలని కోరుకుంటాం. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బదులైపోయినప్పుడు, లేకపోతే ప్రొడ్యూసర్కి నిజంగా డబ్బులు మిగిలినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సాయి గారు. ఈ డబ్బుల వర్షం చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. పేరుతో పాటు డబ్బు రావడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి సినిమాలకి. జో అచ్యుతానంద ఆ కోవలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు సక్సెస్ మీట్ కంటే కూడా ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి 2 years అయినా కూడా దానికి లభించిన ఆదరణ నాకు ఎప్పుడు మర్చిపోలేంది. ఇప్పటికీ నాకు చాలామంది ఆ సినిమా గురించి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ సినిమాకు కూడా వచ్చిన రెస్పాన్స్ అండ్ దాని గురించి సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రాసిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది అండ్ చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరే లేకపోతే, మీరే ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ సినిమా జనంలోకి ఇంతగా వెళ్ళేది కాదు. అండ్
టు బి ఆనెస్ట్ లాస్ట్ 1.5 month చాలా 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 1.5 2 months చాలా స్ట్రెస్కి గురైన 2 months అండి. సినిమా యాక్చువల్లీ రాసుకున్నప్పుడు ఎంతో అందంగా అనిపించిన స్క్రిప్ట్, రాసుకున్నప్పుడు చాలా మంచి సినిమా చేస్తున్నాం అనే అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఎడిట్ టేబుల్ మీదకి వచ్చేసరికి డౌట్స్ మొదలయ్యాయి. అండ్ మెల్లిమెల్లిగా ఆ మంచి సినిమా చేస్తున్నాం, తర్వాత నుంచి ఓకే బాగానే ఉండే సినిమా చేస్తున్నాం అని ఓకే, తర్వాత సినిమా పోయిందనే స్టేజ్కి అయితే నేనైతే వచ్చేసాను. నాతో పనిచేసిన మొత్తం టీం అందరూ దే డిడ్ మోర్ దెన్ 100%, 200%. కళ్యాణ్ గారి మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ హిస్ కెరియర్. అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ చాలా చాలా మంచి పేరు సంపాదించాయి అప్పటికే. అండ్ ఐ హ్యాడ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మై కాస్ట్. రెజీనా యాజ్ జ్యోత్స్న అండ్ అచ్యుతానంద్ అద్దరు అన్నదమ్ముల కింద రోహిత్ అండ్ శౌర్య, వాళ్ళకి అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్స్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ అశోక్ కుమార్ గారు, అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్గా ఇల్లు కావాలి అని నేను మా ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు సెట్ వేద్దామని చెప్పి రామకృష్ణ గారిని పిలిచి అప్పుడు మాకు ఈ సినిమాలో జో అచ్యుతానంద్ కాకుండా గాయత్రి నిలయం అని ఇంకో క్యారెక్టర్ ఉందండి, దాన్ని మీరే క్రియేట్ చేయాలన్నప్పుడు రామకృష్ణ గారు సెట్ వేశారు. అండ్ వెంకట్ సి దిలీప్ గారితో నాకు సెకండ్ సినిమా. అండ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన విజువల్ గురించి ఎంత మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాలో నేను ఏదో తీసి ఆయనకి ఇచ్చాను, దాని నుంచి సినిమాని కట్ చేసేమని కిరణ్ గారికి, వీళ్ళందరూ నాకు ఎంతో ఎంతో వాళ్ళ శక్తికి మించి నాకు పనిచేస్తున్నారు. కానీ ఏమైనా తప్పు జరిగితే అది రైటర్ డైరెక్టర్ నా వల్లే జరగాలి. సో చాలా ఒక గిల్టీ ఫీలింగ్ తోటి, అపరాధ భావంతో 2 నెలలు తిరిగాను. అండ్ కానీ రిలీజ్ అయిన రోజు సినిమాలో ఏమైనా తప్పులుంటే క్షమించి ఆడియన్స్ ఆ సినిమాని ఎత్తిన పెట్టుకున్నారు నాకు, అందుకని చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంతో ప్రెషర్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెనకడికేయకుండా సినిమాని ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్లారు అనమాట. అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు యూఎస్ నుంచి ట్వీట్లు రావడంతో కొంచెం ఇది బాగున్నట్టుంది అని మొదలైంది. తర్వాత మెల్లిమెల్లిగా దే స్టార్ట్ పోరింగ్ ఇన్. అండ్ యూఎస్లో ఈరోజు కలెక్షన్స్ చూస్తే ఈ స్థాయి సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ ఇప్పటివరకు రాలేదు. అండ్ ఇండియాలో కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎవ్రీడే ఐఎమ్ రీడింగ్ లైక్ సో మచ్ హార్ట్ టచింగ్ మెసేజెస్ అనమాట. నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది, అండ్ నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అని చాలామంది నాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో నేను మా అన్నయ్య పెద్దగా మాట్లాడుకోవడం మానేసామండి ఈ మధ్య. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను వెళ్ళి మా అన్నయ్యని కావలించుకున్నాను అని నాకు ఒక 4-5 మెసేజ్లు కూడా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ, ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు, ఇంత మంచి పేరు మీరే తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మన సినిమాకి ఇంత పెద్ద హెడ్ చేయడానికి. ఇది యాక్చువల్లీ రిలీజ్ అయ్యే రోజు నేను ఇక్కడ లేరు, చెన్నైలో కూడా లేరు. షూటింగ్ ఇన్ సమ్ టౌన్ ఫార్ అవే ఫ్రమ్ స్మాల్ థియేటర్ దట్ ప్లేడ్ ఎనీ తెలుగు మూవీ. సో నా ఫోన్, ట్విట్టర్, ఫేస్బుక్ అంతే, అది నా కళ్ళు ఆ రోజు ఫర్ ద నెక్స్ట్ 3 days. నిన్న సినిమా చూశాను, యాక్చువల్లీ ఒక నైట్ షోకి వెళ్ళాను ఆన్ అ వీక్ డే, హాలిడే అయినా కాబట్టి. ద థియేటర్ వాజ్ ఫుల్. దట్ వాజ్ ద ఫస్ట్ స్మైల్ ఆన్ మై ఫేస్ అనమాట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఆ జోక్స్ అని ఉన్న తర్వాత వన్ పీపుల్ వర్ లాఫింగ్, ఐ వాజ్ జస్ట్ హ్యాపీ. ఒక స్మైల్తో ఇలా చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టు సీ పీపుల్ రియాక్ట్ టు ద ఫిల్మ్. 9th రోజే అందరూ చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేశారు. దే వర్ like Srini said, people were like, I actually felt like calling my brother and talking to him. And our chord strike ayin tarvata, I think that is exactly what we wanted from the film as well. Thank you Srini, thank you so much for giving me Jyotsna. Nen idi mundu kuda cheppanu, Joe will definitely go down as one of my most memorable characters in my career. Something that I cherish. Thank you Kalyani garu for the amazing music. Now first day of shoot itself we started shooting for the song, and our song winning tarvata, and after I heard all the other songs I felt like, oh my god, I can't wait to see how it works with the film. Venkat, చాలా మంది నన్ను కాల్ చేసి చెప్పారు, you're looking so pretty in this film. After a long time you're looking pretty in a film anamata. Venkat, all the gratitude goes to you. Thanks a lot Venkat and my team as well. Sai garu,
thank you so much for believing in me and making sure I did this film as well. It's I'm just so happy that I said yes, I will do this film now. After looking at the whole thing, thank you so much, all of y'all, Meerandru. Y'all are the ones who made it a hit. And any reviews lo, I've read that word of mouth to pick up avutundi, and what more better than that for a film. Thank you so much once again. Thank you. సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రాసిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది అండ్ చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరే లేకపోతే, మీరే ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ సినిమా జనంలోకి ఇంతగా వెళ్ళేది కాదు. అండ్ టు బీ ఆనెస్ట్, లాస్ట్ 1.5 month చాలా చాలా